యేసయ్య స్తోత్రములు. హల్లెలూయా. అందరు బాగుండారండి. ఉపవాస రోజులు మొదలైనవి. మనం అందరం కూడా దేవునికి దగ్గరగా ఉంటానికి ప్రార్థన చేసుకుందాము. ఉపవాస ప్రార్థనలు మన కొరకే యేసయ్య అరణ్యానికి వెళ్ళాడు. మనం అందరం కూడా యేసయ్యకి నమ్మకంగా ఉండుటకు మనం జాగ్రత్త పడదాం. అన్నిటికి కూడా యేసు నామములో వాక్యం చెప్పుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 2, 2 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. అప్పుడు యేసు ఆత్మ చేత శోధింపబడుటకు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలనే అరణ్యానికి వెళ్ళిందంటండి. పరిశుద్ధ ఆత్మ తండ్రి వలనే అరణ్యానికి వెళ్ళిండు. ఎందుకు? మన కోసమే, మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మన కోసమే దేవుడు అరణ్యానికి వెళ్ళారు. ఉపవాస రోజులు చాటించుకోవటానికి ఆయనకి కావలసిన శక్తిని, బలమును అన్నీ ఉపవాసములు దేవాతి దేవుడుతో మాట్లాడుకున్నప్పుడు అన్నీ ఇస్తాడని మన కోసమే అవన్నీ చేశాడండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. లూకాసు వార్త 4వ అధ్యాయంలో కూడా ఇదే వాక్యం రాసి ఉందండి. లూకాసు వార్త 4:1-2 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యానికి వెళ్ళిండంటండి. యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళలేదు. ఆత్మస్వరూపుడు ఆయనలో ఉండి తీసుకొని వెళ్ళాడు. అపవాది చేత శోధించటానికే తీసుకొని వెళ్ళినట్టు ఇక్కడ శోధింపబడెను అని అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మన కోసం ఆయన చేయవలసిన పని చాలా ఉంది. దేవునితో దగ్గరగా ఉండటానికి, ప్రార్థన చేయటానికి అరణ్యానికి వెళ్ళారండి. అరణ్యంకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే శోధించటానికి అపవాది కూడా అక్కడ ఉందని చెప్పి వాక్యమే సెలవిచ్చింది. ఈ ఉపవాస రోజులు కాబట్టి మనందరం కూడా దేవునికి దగ్గరగా ఉందాము. మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ దేవునితో కలిసి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉందాము. మనందరం సాధ్యమైనంత మట్టుకు దేవునికి దగ్గరగా దేవుళ్ళు ఉండటానికి మనం నడుచుకుందాము. ఈ వాక్యము యేసయ్య ఆయన ఇష్టపడి మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి గాయాలు పొందిన తండ్రి ఆయన బలం కలిగి ఉండుటకు అరణ్యం వెళ్ళి ప్రార్థన చేశాడండి. ఆయన నిమిత్తం ఏమాత్రం కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ రక్తం మన మనుషులందరి మీద ఉండ పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని సమస్తాన్ని తొలగించటానికే ముందు సిద్ధపాటుగా ఈ ఉపవాసములు రోజులకి అరణ్యానికి ఆత్మ కొనుకోబడ్డదంట. ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడై వెళ్ళిండంట. ఆయన అంతటికి ఆయనే పరిశుద్ధాత్మ ఆయనలో ఉండి తీసుకొని వెళ్ళిందంట. ఎంత గొప్ప కార్యం మన కొరకు చేయటానికి యేసయ్య అరణ్యానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఈ రోజులలో మనము కూడా ప్రార్థన చేస్తూ యేసయ్యకి ఎంతో దగ్గర ఉందామండి. మనందరం కూడా దేవునికి దగ్గర అయ్యుండి దేవుడితో కలిసి ఉండటానికి ఒక అవకాశం ఇది. ఉపవాసం ఉండేవారందరూ ఒక్కొక్క పూట ఉండొచ్చు, 2 పూట్ల ఉండొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు. ఏడ ప్రార్థనలు ఉంటే ఆడకి వెళ్ళొచ్చు, రావచ్చు. కానీ ఆచార ప్రకారంగా మాత్రం ఎవ్వరు కూడా
ఉపవాసం ఉండొద్దండి. దయచేసి ఈ మాటలు ఆలకించండి. ఎవరైనా ఆచారం ప్రకారంగా ఈ రోజులో ఉపవాస రోజులు, యేసయ్య ఉపవాసం ఉండరు రోజులు, అందుకే మేము ఉంటున్నామని మాత్రం ఉండొద్దు. అందరు కూడా పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడై ఉన్నాడు. యేసయ్య మనకు ఎంత గొప్ప కార్యం చేశాడు అని చెప్పి యేసయ్యకి దగ్గర ఉండటానికి, మనం ఆయనలో ఆయన మనలో ఉండటానికి మనము హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా మనము ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తే ఆయన మన కొరకు ఇంత గొప్ప త్యాగం చేసిన తండ్రి సమస్తం చేయగలడని నమ్ముతూ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండువారు ఒకవేళ అంతా ఉండకపోయినా కూడా ఒక 4 గంటలు 5 గంటలు నిర్ణయించుకొని కూడా ఉంటారండి. అట్లయినా ఉండొచ్చు. అది లేకపోయినా కూడా ఎక్కువగా ప్రార్థనలో గడిపే అవకాశం ఈ ఉపవాస రోజుల్లో మనందరికీ ఉంది కనుక ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు అరణ్యంలోకి మన కోసమే వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అది కూడా పరిశుద్ధ ఆత్మ పూర్ణుడై వెళ్ళాడు, ఆత్మ వసుడై వెళ్ళాడు. అపవాది చేత శోధింపబడుటకి వెళ్ళాడు. కానీ దేవుడు జయించే దేవుడు కాబట్టి సిద్ధపాటు రోజులు మనం కూడా అందరం కూడా ఏ శోధన ఉండా ఏ బాధలు ఉండా మనం కూడా ప్రార్థన చేసి జయించే కృపలో ఉండాలని ఈ వాక్యం చెప్పుకుంటూ మీతో మాట్లాడుతున్నానండి. ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించునుగాక. యేసునామములో ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. యేసునామములో నీకు స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధాత్ముడా వందనాలు అయ్యా. ఈ వాక్యం నన్ను నిలబెట్టి చెప్పించుకున్నందుకు స్తోత్రాలు. నేను కాదు చెప్పింది నువ్వే తండ్రి. విన్న వారందరిలో నా తండ్రి కార్యాలు జరిగించండి. మీరు మా కొరకే నా తండ్రి అరణ్యానికి వెళ్ళారు కాబట్టి మా అందరిలో అరణ్య జీవితాలు కానీ ప్రతి బాధలు బంధకాలు కానీ తొలగించండి. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు రాసే పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని అందరికీ తోడయ్యండి. తెలివి జ్ఞానం ఆరోగ్యం ఇచ్చి ఆయా పరీక్షలు రాపించి ప్యాచ్ చేయించి జయమేయండి. ఇంటర్మీడియట్ పిల్లలు కానీ ఆయా డిగ్రీ పిల్లలు కానీ ఇంక ఏమేమి పరీక్షలు రాస్తున్నారో ప్రతి వారికి మీరు తోడయ్యండి. పరీక్షలు రాపించి జయమని ఏమని అడుక్కుంటున్న తండ్రి మీకు వందనాలు అయ్యా. యేసయ్య ఈ చిన్న మాటలు ఉపవాస రోజులు మొదలైనవి అని చెప్పిన ఈ మాటలు అందరు ఎన్న వారిలో ఫలింప చేయమని మహాశక్తివంతుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.